చూస్తున్నారు ఏఈ నూకరాజు కుటుంబం బల్వన్ మరణం కేసులో కీలకమైన అప్డేట్ ఇది. షేక్ సాదిక్ ఖాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. షేక్ సాదిక్ ఖాన్పై సర్పవరం పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. నూకరాజు కుటుంబాన్ని బల్వన్ మరణానికి ప్రేరేపించాడని కేసు నమోదైంది. నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డిని సైతం సాదిక్ చంపాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ విషయం మీద ఒక కేసు నమోదైంది. నూకరాజు అల్లుడిని చంపేసి కూతుర్ని లైంగికంగా వేధించాడు సాదిక్ అనేది అక్కడ ప్రధాన ఆరోపణ. బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలు తీసుకొని సాదిక్ చిత్రహింసలకు గురి చేశాడనేది అక్కడ వినిపిస్తున్న మాట. వేధింపులు తట్టుకోలేక ఏఈ నూకరాజు కుటుంబం ప్రాణాలు తీసుకుంది. ఆదివారం పలుమార్లు నూకరాజు ఇంటికి వచ్చాడు సాదిక్. చనిపోయే ముందు నూకరాజు ఫ్యామిలీకి తీవ్రంగా వేధింపులు ఎదురయ్యాయి. కాకినాడలో ప్రో రైఫిల్ షూటర్ అకాడమీ నిర్వహిస్తూ ఉన్నాడు సాదిక్ ఖాన్. సాదిక్తో పాటు నూకరాజు డ్రైవర్ని కూడా విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రస్తుతం ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎవరెవరిని విచారిస్తూ ఉన్నారు, సాదిక్ విషయంలో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? రైట్ ప్రకాష్, ప్రస్తుతం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎటువంటి విచారణ జరుగుతుంది? ఈ ఘటనపై అయితే ఇప్పటికే ఎవరైతే ఆరోపణలు ఇస్తున్నారో అలాగే ప్లీజ్ కంటిన్యూ. చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, ఒకసారి మళ్ళీ ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాదిక్తో పాటు నూకరాజు డ్రైవర్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారించడం ఎటువంటి అంశాలు ఇంకా ప్రభావితం చేశాయి? ఎందుకంటే నూకరాజు డ్రైవర్ని విచారించడం వెనకాల కారణాలు ఏంటి? అండ్ దాంతోపాటు ఆ కుటుంబంలో ఆ పిల్లాడు బ్రతికున్నాడు, ఆ పిల్లాడి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో ఉంది పోలీసు శాఖ. అయితే సాదిక్ ఖాన్ విషయంలో అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధించాలనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో సాదిక్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇంకా ఎటువంటి అంటే ఏ రకమైన విచారణ జరుగుతుంది, ఇంకా ఎవరెవరు అదుపులోకి తీసుకున్నారు, ఏ అంశాలను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఈ ఘటనపై అయితే ఇప్పటికే షేక్ సాదిక్ ఖాన్ అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తను ఏదైతే నూకరాజు రాసినటువంటి మరణ వాగ్మూలంలో రాసిన ఆధారంతో పాటు అలాగే ఆ రోజు ప్రధానంగా అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ ఆదివారం సాయంత్రం కూడా ఈ షేక్ సాదిక్ ఖాన్ కూడా నూకరాజు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. పదే అక్కడ కూడా తిరిగినటువంటి పరిస్థితి. అప్పటికే వీళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు. కాకినాడ నుంచి రాజమండ్రిలో ఆ కార్ డ్రైవర్ తో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి వెళ్ళిన తర్వాత కార్ డ్రైవర్ ని తిరిగి నూకరాజు అయితే వెనక్కి పంపించేశారు. వాళ్లే కారు వేసుకుని రాజమండ్రి గోదావరిపైకి వెళ్ళి వాళ్ళైతే ఈ విధంగా దాని బలవత్వానికి అయితే పాల్పడిన ఘటన అయితే ప్రధానంగా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఒక పక్కన డ్రైవర్ ని కూడా విచారిస్తున్నారు. ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏ సమయంలో మీరు వెనక్కి ఎందుకు వచ్చానో పక్కన పోలీసులు ఇక షేక్ సాదిక్ ఖాన్ తో పాటు డ్రైవర్ రాజును కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనపై ఈ షేక్ సాదిక్ ఖాన్ పై కూడా అనేక అనుమానాలు అయితే ఇప్పటికే లేవలెత్తుతున్నాయి. మరో పక్కన ఏదైతే నూకరాజు రాసినటువంటి మరణ వాగ్మూలంతో పాటు తన కుమార్తె ఎవరైతే ఉన్నారో సౌజన్య కూడా మరొక లేఖ కూడా రాసినట్టుగా తెలుసుకొస్తుంది. ఆ లేఖ ఆధారంగానే ఈ సాదిక్ ఖాన్ పై కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఎవరైతే తన జగదీష్ రెడ్డి అంటే తన అల్లుడు, నూకరాజు అల్లుడు, అలాగే హత్యకు గల కారణాలు కూడా ప్రధానంగా సాదిక్ ఖానే ప్రధాన కారణం కూడా ఆరోపిస్తూ కూడా జగదీష్ రెడ్డి తండ్రి ఎవరైతే రావులపాలెంలో ఉన్నటువంటి ఆ తండ్రి కూడా రావడం, అలాగే సర్పవరం పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అని ఎందుకంటే తనకు ఆ కుమారుడు మరణానికి కూడా కారణం తానే సాదిక్ ఖానే ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తూ, అలాగే జూలై 2వ తేదీన అయితే అల్లుడు అయితే చనిపోయాడు.
చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి తన కుమారుడు హత్యకు గల కారణం అవ్వాడంటూ కూడా జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో తన కూడా పాత్ర ఉన్నదంటూ కూడా అనుమానం ఉన్నాయని తన అల్లుడు అదే నోకరాజు ఎవరైతే విజయంకర్ ఉన్నారో తను కూడా వచ్చి ఇప్పుడు సర్పారం పోలీసులకి గత రాత్రి ఫిర్యాదు చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ రెండు కేసులు పక్కన ఈ కుటుంబం మొత్తం బలవత్మరణానికి కారణమైనటువంటి ఒక కేసు ఒకటి, అలాగే సర్పారం పోలీస్ స్టేషన్ లో ఏదైతే జగదీష్ రెడ్డికి మరణానికి కారణం కూడా ఇతనే అంటూ కూడా తన తండ్రి చెప్పిన రెండు కేసులతో కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే నోగరాజుకు సంబంధించిన నిన్న సాయంత్రం తన యొక్క భౌతిక కనిపించింది. మిగిలిన ఇద్దరు తన భార్య వీణకు సంబంధించి మరొక కుమార్తె సౌజన్యకి సంబంధించి ఇద్దరికి కూడా మృతదేహాల కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కార్తిక్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. తన మొదటిగా అయితే కార్తిక్ రెడ్డి అనేక అంశాలు అయితే చెప్పడం జరిగింది. తను నిన్నంతా కూడా జ్వరంతోనే తీవ్ర అనారోగ్యంతో కూడా నిన్నంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను పోలీసులకి అనేక విషయాలు చెప్పినట్టుగా కూడా తెలిసి వస్తుంది. తను రావడం రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీద దూకే సమయంలోనే మొదటిగా అమ్మమ్మ తాతయ్య నోకరాజు ఇద్దరు కూడా దూకారని, తర్వాత అమ్మ తన చెయ్యి పట్టుకుని గోదావరిలో దూకే క్రమంలో నేను పక్కన ఉన్నటువంటి గ్రిల్ పట్టుకుని వేలాడారని కూడా చెప్పుకొస్తున్నారు. అప్పటికే తను వేలాడుతూ ఒక్కసారిగా మళ్ళీ కింద రాడ్డు తగిలి కింద పడిపోయారని కూడా చెప్పుకొస్తూ తను 2 గంటల పాటు ఈత అయితే చేస్తూ తనైతే ప్రాణాలతో అక్కడ ఉన్న మత్స్యకారులు అంటే అతను ప్రాణాలతో ఉండు ఈత కొడుతూ గోదావరిలోనే ఈదారు. గోదావరి ఈదడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటిది తను ఏదైతే ఇతను స్విమ్మింగ్ నేర్చుకోవడం, అలాగే రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి ప్రావీణ్యం పొందాడు. అటువంటి ప్రావీణ్యం పొందే క్రమంలోనే ఈ వీళ్ళకి కుటుంబానికి పరిచయమైనటువంటి షేక్ సాదిక్ ఖాన్ అటువంటి అతని కోసం అయితే అనేక విషయాలు కూడా తమ తల్లిని పదే రావడం, ఇటీవల కొన్ని రోజుల క్రితం కొట్టడం, ఇవన్నీ కూడా చేశాడంటూ కూడా తను కార్తిక్ రెడ్డి అయితే పోలీసులకి ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పినట్టుగా తెలుసుకొస్తుంది. కానీ ఈ విషయంపై ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే నోకరాజు చెల్లి ధవళేశ్వరంలోనే ఉంటుంది, తను కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే తన సోదరుడు ఎవరైతే ఉన్నారో సోదరుడు కూడా జగన్నాథపురంలో ఉంటారు. తను కూడా హార్ట్ పేషెంట్ కావడంతోనే ఎవరు కూడా ఈ యొక్క జరిగినటువంటి ఘటనని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందరూ కూడా ఇప్పుడు కోలుకోలేని పరిస్థితి ప్రధానం కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై పోలీసులు ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్లారు. ఏదైతే ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ ఏదైతే ఉందో అకాడమీ ప్రాంతాన్ని కూడా పోలీసులు అన్ని కూడా పరిశీలించారు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు ఏదైతే షేక్ సాదిక్ ఖాన్ సంబంధించిన కాకినాడలో ఉన్న ఇంటికి వెళ్లి నిన్న నుంచి రాత్రి నుంచి కూడా కుటుంబ సభ్యులను కూడా పలు కీలక అంశాలు కూడా విచారణ చేపట్టినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ షేక్ సాదిక్ ఖాన్ అతని కోసం అంటే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నాం అన్నప్పటికీ కానీ అతనైతే అదుపులో తీసుకుని విచారణ చేపట్టినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే. మరి పోలీసులు మరి దీనిపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు చాలా విషయాలు ఇంకా మరిన్ని విషయాలు అయితే కీలకంగా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇతను ఏదైతే అకాడమీ నిర్వహిస్తూ ఏదైతే ప్రో రిఫిల్ షూటర్ అకాడమీ నిర్వహిస్తూ అతను అవుతుంది. ప్రకాష్, ఎప్పుడైతే ఇంత వేధింపులు జరుగుతూ ఉన్నాయో పోలీసును ఆశ్రయించే ప్రయత్నం ఆ కుటుంబం చేయలేదా, లేకపోతే పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి పోలీసు నుంచి సహకారం అందలేదా? దీనికి సంబంధించి ఆ కుటుంబం ఏమంటోంది? అంటే ఇప్పుడు ఏదైతే గత అంటే పోయిన నెల అంటే 2వ తేదీనే తనైతే అల్లుడు చనిపోయారు. అల్లుడు చనిపోయినప్పటి నుంచి కూడా తనకైతే వేధింపులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అందులో లేఖలో కూడా ఏఈ నోకరాజు అనేక అంశాలు అయితే రాయడం జరిగింది. అందులో ముఖ్యంగా తన అల్లుడు చనిపోయి 2వ తేదీనే జూలై 2వ తేదీన చనిపోయాడు. అప్పటి నుంచి కూడా కొన్ని మానసికంగా కూడా ఇబ్బంది పడ్డాడు. తన కుమారుడు ఉన్న ఒకే ఒక కుమారుడు కూడా 8 ఏళ్ల క్రితం అంటే 8 ఏళ్ల క్రితం వర్ష దగ్గర రోడ్డు ప్రమాదంలో అతను కూడా ఇంజనీరింగ్ విభాగంలో చేస్తుంటారు. అతను ఆ ఉద్యోగరీత్యా అక్కడ వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం జరిగి అతను కూడా అప్పట్లో చనిపోయే పరిస్థితి. ఈ విధంగా తన తండ్రి తన కొడుకు లేని లోటుని చూసుకుంటూ అల్లుడే జగదీష్ రెడ్డి ఈ అల్లుడిని నోకరాజుని కూడా చూసుకున్నారు. వీళ్ళు కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో తన కుమారుడిని కార్తిక్ రెడ్డిని కూడా జాయిన్ చేశారు. ఏదైతే అప్పుడు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి అకాడమీ ఉందో అకాడమీలో కూడా అప్పుడు అంటే తన తండ్రి జగదీష్ రెడ్డి ఉన్నప్పుడే వీళ్ళని కోచింగ్ నిమిత్తం కూడా జాయిన్ చేశారు. అప్పటి నుంచి కూడా వేధింపులు తన
ఎవరైతే ఇప్పుడు సౌజన్య నోకరాజు కుమార్తె ఎవరైతే ఉన్నారో కుమార్తెని పలు రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని కూడా అతను చెప్తున్నటువంటి వాదన. ఆ యొక్క ఇబ్బందుల్లో వల్లనే ఆ ఇబ్బందుల కారణం వల్లనే అతను ఈ విధంగా తన ఎవరైతే అల్లుడు జగదీష్ రెడ్డికి కూడా పాయిజన్ ఇచ్చి చంపే ఉంటారనేది కూడా తన తండ్రి జగదీష్ రెడ్డి తండ్రి ఆరోపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పోలీసులకి చెప్పాలి, కానీ పోలీసులు చెప్పకుండా మరి నోకరాజు మరి ఇంటికి విషయాన్ని తనలోనే దాచుకుంటూ కూడా తన అల్లుడు చనిపోయినది కుంగిపోయినటువంటి అతను అప్పటి నుంచి కూడా కోలుకోలేకపోతున్నారు. దానికి తోడు ఇతను వేధింపులు ఎవరైతే షేక్ సాదిక్ సంబంధించినటువంటి వేధింపులు మరింత ఎక్కువైపోవడంతోనే తను భరించలేకపోయాడు అనేది కూడా తెలుసుకొస్తుంది. కనీసం పోలీసులు చెప్తే వాళ్ళ కుటుంబం సంబంధించిన పరువు విషయం ఇది, పరువు ఏమైపోతుంది. తన నోకరాజు ఒక పరువు గలగా ఎంతో ఇదిగా బతికాడు. ఒక ఉద్యోగరీత్యా కూడా పిఠాపురం ఆ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కూడా పనిచేశారు. ప్రతి ఒక్కరితో కూడా ఎటువంటి మాట అనిపించుకున్న నోకరాజు ఈ విధంగా కుటుంబ వ్యవహారాల్లో తమ కుమార్తెకి ఒక వ్యక్తి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేక రకాలన్నీ కూడా అతను తట్టుకోలేకే ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా కట్టగలిపి వాళ్ళ గోదావరిలో దూకాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఆ విధంగానే తనని ఖచ్చితంగా శిక్షించాలి, మేము చనిపోయిన తర్వాతే అతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుందనేది ఒక విధంగా బలంగా అతనైతే భావించారు. ఒకవేళ వండి ఇప్పుడు కేసులు పెట్టినా సరే తనకి న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా తన అనుమానాలు ఇవన్నీ కూడా ఆలోచించే ఉంటారు. ఎందుకంటే అతను ఒకవేళ వేధింపుల కేసు అంటే జనరల్ గా వెళ్తారు, పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసులు పెడతారు, వాళ్ళు బెయిల్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇటువంటి వేధింపుల కేసు మాత్రమే సెక్సువల్ హరాస్మెంట్ ఇటువంటివి మాత్రమే కేసులు పెడతారు. కానీ బలమైన శిక్షలు పడాలంటే ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా ఇతను ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగానే ఇతను ఈ విధంగా కుటుంబం మొత్తం బలవత్వరణానికి ఇంకా భవిష్యత్తు కోసం ఎవరు కూడా ఆలోచించలేదు. ఇంకా కొడుకు లేరు ఇతనికి. అప్పటికే నోకరాజుకి 2 స్టంట్లు కూడా పడ్డాయి, తన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఒక హార్ట్ పేషెంట్ కూడా ఒక మరో పక్కన తన భార్య కూడా కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. ఇటువంటి మానసిక ఒత్తిడిలు పడలేక అన్ని కూడా ఇబ్బందులు చూసి ఇంకా బతికిందా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇతను ఈ విధంగా తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు మొత్తం అన్ని వ్యవహారాలను కూడా ఇతను బెదిరించి భయపెట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా తనని రాజమండ్రి వెళ్లే క్రమంలో కూడా అనేక సార్లు ఫోన్ చేసి అనేక విధాలుగా కూడా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా తన మనవడు ఎవరైతే ఉన్నారో మనవడు కూడా మాట్లాడినటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా షేక్ సాదిక్ చిత్రహింసలు అంటే ప్రధానంగా వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళని ఎప్పుడైతే ఈ జగదీష్ రెడ్డి చనిపోయాడో జూలై 2వ తేదీన అప్పటి నుంచి కూడా మీకు సహాయకారిగా ఉంటానని వచ్చారు, మీ సహకారం నాకు అవసరం లేదని కూడా చెప్పినా సరే బలవంతంగా అమ్మాయి తిరుగుతూ తనతో పాటు రావడం, ఇంటికి రావడం, పదే తనని మాట్లాడుతూ హింసించడం, ఇటువంటి మాటలు చేయడం. మీరు నా మాట వినకపోతే నా కుమార్తెను చంపేస్తాను, లేదని మిమ్మల్ని చంపేస్తాం, మీ మనవడిని కూడా చంపేస్తానంటూ ఇటువంటి అనేక ఆరోపణలతో అయితే లేఖలో అయితే ఎవరైనా ఉన్నారా ప్రకాష్? సాదిక్ వెనకాల ఎవరైనా ఉండి నడిపించిన సందర్భం ఉందా, లేకపోతే ఎవరైనా సాదిక్ వెనకాల ఉండి లైక్ వీళ్ళ అండ చూసుకుని సాదిక్ రెచ్చిపోయాడు అనే విధంగా ఎవరైనా ఉన్నారా? ఆ విధంగా చూసుకుంటే ఇటువంటి ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో విషయాలు అయితే తేలవలసిన అవసరం ఉంది. గతంలో ఇతను ఏదైతే రైఫిల్ షూటింగ్ దాంట్లో ఒక అకాడమీలో ప్రావీణ్యం పొందడంతోనే కాకినాడలోనే ఒక అకాడమీ పెట్టారు. అకాడమీలోనే పలువురికి ప్రశంసలు అందించే క్రమంలోనే అవార్డులు ఇచ్చే క్రమంలో కూడా గతంలో ఉన్నటువంటి పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు. ఆ నాయకులకు సంబంధించిన కాకినాడకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఫోటోలు కూడా తీయించుకున్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అప్పట్లో పనిచేసినటువంటి ఎస్పీ కూడా ఎస్పీతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇతను సాదిక్ ఇప్పుడైతే తనతో గతంలో మంది అంటే కొన్ని అండదండలు ఉన్నాయనే కూడా ఆరోపణలు అయితే వస్తున్నప్పటికీ, కానీ గతంలో ఈ స్పోర్ట్స్ అకాడమీ ఏదైతే పెట్టారో ఆ స్పోర్ట్స్ అకాడమీలోనే ఆ పరిచయంతో నాయకులు పిలుస్తుంటారు, వస్తుంటారు, ఆ విధంగానే ఫోటోలు తీసుకుంటారు అనేది కూడా చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఎంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా పోలీసుల విచారణలో అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎవరైతే జగదీష్ రెడ్డి తండ్రి మాత్రం ఈ విధంగా తన కుమారుడు మరణానికి కూడా
పాయిజన్ ఇచ్చి చంపారనేది కూడా అతను ఫిర్యాదు చేయడమే ఇప్పుడు ప్రస్తుతం మరొక కీలక మలుపు తిరిగిందని కూడా చెప్పాలి. మరి ఈ విషయం మీద పోలీసులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే అనేక సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే రాజమండ్రిలో బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. మరో పక్కన వాళ్ళ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో మొదటిగా పెట్టినప్పటికీ అప్పటికే వాళ్ళని అధికారులు నోకరాజుని సేవ్ చేసే ప్రయత్నం పోలీసులు కూడా సమాచారం చెప్పినప్పటికీ అతను కాకినాడలో అంటే రాజమండ్రిలో ఉంటారని కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. కానీ అటువంటిది ఆయన రాజమండ్రి వరకు వెళ్ళిపోయారు. ఇక్కడంతా కూడా చేజారిపోయింది. వాళ్ళకి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఆయన అసిస్టెంట్ గా పనిచేసే కొంతమంది ఇంజనీరింగ్ యువకులు కూడా అతను ప్రయత్నం చేశారు. అప్పటికే అతను రాజమండ్రి వెళ్ళిపోవడం, గోదావరిలో దూకడం రెండు కూడా 11:30 ప్రాంతానికి జరిగిందంటూ కూడా నిన్న సిఐ ఎవరైతే శివగణేష్ కూడా మనకైతే చెప్పడం జరిగింది. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తున్నా సరే అతను ఒకటే డిసైడ్ చేస్తున్నారు, ఏదేమైనా దీన్ని మరి ఇతని సాదిక్ వెనకాల ఒకవేళ పోలీసులు ఫిర్యాదు చేస్తుంటే ఏదైనా న్యాయం జరిగి ఉండేది కదా అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. కానీ మరి నూకరాజు అటువంటి ఫిర్యాదు చేయకుండా అలాగే సాదిక్ కానీ ఇటువంటి అత్యంత ఇంత హింసలకు గురి చేస్తున్న పరిస్థితుల్లోనే మరి ఎట్టుగా చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా తెలుసుకొస్తుంది. మరి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు సాదిక్ గారు అనేక విషయాలు బయటకు రావడం జరిగింది. ఇప్పటికే మనవడు కార్తిక్ రెడ్డి చెప్తున్న విధానం ప్రకారంగానే తన తల్లిని అనేక లైంగికంగా హింసించడం, వేధించడం, అనేక చిత్రహింసలు గురి చేశారని కూడా కుమారుడు అంటే తన తల్లిని కూడా కొట్టారు. ఈ సాదిక్ అనే వ్యక్తి మా కోచ్ గా పనిచేస్తున్న వ్యక్తి ఈ ఘాతకానికి ఇలా చేశారని కూడా తనైతే చెప్పడం జరిగింది. అతను చెప్పడమే కాకుండా అలాగే లేఖలో కూడా ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా చూస్తుంటే సాదిక్యానికి అయితే ఒక్కొక్కటి కూడా ఇప్పుడంతా కూడా ఉచ్చేతే బిగిస్తుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పుడు సాదిక్ పై సర్పవరం పోలీస్ స్టేషన్ లో మరొక కేసు నమోదవడం మరొక కీలకంగా మారిందని చెప్పాలి ఈ కేసులో అని చెప్పాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. మొత్తంగా కీలకమైన డెవలప్మెంట్ మాట్లాడుకున్న సందర్భం ఈ నూకరాజు కుటుంబం బలవన్ మరణం కేసులో కీలకమైన అప్డేట్ ఇది. షేక్ సాదిక్ ఖాన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. షేక్ సాదిక్ ఖాన్ పై సర్పవరం పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. నూకరాజు కుటుంబాన్ని బలవన్ మరణానికి ప్రేరేపించాడని చెప్పి కేసు నమోదైంది. ఇక నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డిని సైతం సాదిక్ చంపాడనే ఆరోపణలతో ఇంకో కేసు నమోదైంది. నూకరాజు అల్లుడిని చంపేసి కూతుర్ని లైంగికంగా వేధించాడు సాదిక్. ఇది అక్కడ బలమైన ఆరోపణ. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలు తీసుకుని సాదిక్ చిత్రహింసలకు గురి చేశాడు. వేధింపులు తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంది ఈ నూకరాజు కుటుంబం అనేది అక్కడ వినిపిస్తున్నమాట. ఆదివారం చాలాసార్లు నూకరాజు ఇంటికి వచ్చాడు సాదిక్. చనిపోయే ముందు నూకరాజు ఫ్యామిలీకి తీవ్రమైన వేధింపులకు గురి చేశారనేది ఇంకొక ఆరోపణ ప్రధానమైంది. అయితే కాకినాడలో ప్రో రైఫిల్ షూటర్ అకాడమీ నిర్వహిస్తూ ఉన్నాడు సాదిక్ ఖాన్. సాదిక్తో పాటు నూకరాజు డ్రైవర్ని విచారిస్తున్నారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.